హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టీఎఫ్ఐ బానిస. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన తెలుగు సినిమాలో ఒక చాలా ఇంట్రెస్టింగ్ హీరో గురించి మాట్లాడుకుందాం. కిరణ్ అబ్బవరం ఒక చిన్న హీరోగా జర్నీ స్టార్ట్ చేసి ఇప్పుడు ఇండస్ట్రీలో తనను గుర్తుపట్టే పొజిషన్కి వెళ్ళాడు. మరి ఇప్పుడు ఆయన కెరియర్లో హిట్స్ అండ్ ఫ్లాప్స్ అండ్ ఇప్పుడు రిలీజ్ అయిన టీజర్ కేరామ్ గురించి ఫుల్గా మాట్లాడుకుందాం. టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ ఏవి మిస్ కాకుండా ఉంటారు. ఇకపోతే 2019లో ఆయన ఫస్ట్ మూవీ రాజావారు రాణిగారు రిలీజ్ అయింది. స్మాల్ బడ్జెట్ న్యూ కమర్స్తో తీసిన మూవీ ఇది. ఆ మూవీకి ఎక్కువ పబ్లిసిటీ లేకపోయినా సింపుల్ లవ్ స్టోరీ స్టైల్లో చేశారు. కంటెంట్ బాగుండడంతో ఆ టైంకి ఆడియన్స్కి ఫ్రెష్గా అనిపించింది. కిరణ్ అబ్బవరం అంటే ఏదో మన పక్కింటి అబ్బాయిలా ఉన్నాడే అనే ఒక ఇంప్రెషన్ వచ్చింది ఆడియన్స్కి. ఆ తర్వాత 2021లో ఎస్ఆర్ కళ్యాణ మండపం రిలీజ్ అయ్యి అది ఆయన కెరియర్లో గోల్డ్ మార్క్గా నిలిచింది. సినిమాలో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్, సాంగ్స్, మాస్ డైలాగ్స్, లవ్ ట్రాక్ అన్ని సూపర్ హిట్ అయ్యి మూవీ బ్లాక్ బస్టర్ అయింది అండ్ అలాగే ఆడియన్స్కి మంచి కనెక్షన్ అయింది. ఈ అబ్బాయికి స్టామినా ఉంది అని ఇండస్ట్రీ మొత్తం చూసింది. బట్ అందరికీ తెలుసు సినిమాలో అయినంటే ఒక సక్సెస్తో సరిపోదు. తర్వాత ఆయన మూవీస్ లైక్ సెబాస్టినా, సమ్మతమే, మీటర్, రూల్స్, రంజన్ పెద్దగా ఏది వర్కౌట్ అవ్వలేదు. సెబాస్టినాలో అయితే ఐడియా వైజ్ బాగుంది, పోలీస్ ఆఫీసర్కి నైట్ బ్లైండ్నెస్ అని, బట్ ఎగ్జిక్యూషన్ లెవెల్ మిస్ అయింది. సమ్మతమేలో ఒక లవ్ స్టోరీ అటెంప్ట్ యావరేజ్గా రన్ అయింది. మీటర్ ఆ సినిమాకి ట్రోల్స్ ఎక్కువయ్యాయి. ట్రైలర్లో హైప్ క్రియేట్ చేశారు కానీ స్టోరీ బాగాలేదు. రూల్స్ రంజన్లో కామెడీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. మూవీ కూడా జస్ట్ యావరేజ్ అనేలా ఉంది. సో కంటిన్యూస్గా ఫ్లాప్స్ వచ్చాయి. ఒక టైంకి ఇండస్ట్రీలో టాక్ వచ్చింది కిరణ్ అబ్బవరం కెరీర్ స్లో అయిపోతుందేమో అని. బట్ ఆయన మైండ్లో పాజిటివ్ అప్రోచ్ అయితే ఎక్కడా తగ్గలేదు. ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాడు సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ పార్ట్ ఆఫ్ జర్నీ అని. అదే పాజిటివ్ నేచర్తో కా మూవీ చేశాడు. వరుస ఫ్లాప్స్ తర్వాత ఆయన రీసెంట్ మూవీ కా రిలీజ్ అయింది. ఈ సినిమా కిరణ్ అబ్బవరంకి చాలా ఇంపార్టెంట్. సో రిజల్ట్ ఏంటంటే మూవీ పాజిటివ్ టాక్తో డీసెంట్ హిట్ అయింది. సాంగ్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యాయి. ఆ మూవీ ఆయనకు ఫ్రెష్ ఎనర్జీ ఇచ్చింది. నౌ కమింగ్ టు అప్కమింగ్ మూవీ కేరామ్ టీజర్ రిలీజ్ అయింది. టీజర్ అయితే నాకు బాగుంది. టీజర్లో చూపించిన దాన్ని బట్టి మూవీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మోడ్లో ఉంటుందని అర్థమవుతుంది. కిరణ్ అబ్బవరం క్యారెక్టరైజేషన్ బాగుంది. కామెడీ టైమింగ్ కూడా బాగానే అనిపించింది. స్టోరీ కేరళ బ్యాక్డ్రాప్లో జరిగేలా ఉంది. హీరోయిన్ యుక్తా తజారా కూడా బాగుంది. మూవీలో వెన్నెల కిషోర్ కూడా ఉన్నాడు. ఓవరాల్గా టీజర్ అయితే సింపుల్గా ఎంటర్టైన్ మోడ్లో అనిపించింది. చూడాలి మూవీ సింపుల్ స్టోరీ విత్ ఫుల్ కామెడీతో ఎంటర్టైన్ చేస్తుందా లేదా అనేది. బట్ టీజర్ మాత్రం మంచి పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తుంది. ఒక మిడిల్ క్లాస్ బాయ్ ఇండస్ట్రీలో స్టార్ట్ చేయడం అంత ఈజీ కాదు. కానీ ఆయన హార్డ్ వర్క్, డెడికేషన్తో స్లోగా ఆయన స్టెప్ బై స్టెప్ పెరుగుతూ పోతున్నాడు. మరి ఈ కేఆర్ఎం రిలీజ్ అయ్యాక తన కెరియర్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా లేదా అనేది చూడాలి. థ్యాంక్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్, మీ టీఎఫ్ఐ బానిస.